మెంటల్ హెల్త్ని ఫిక్స్ చేసుకుందామని వచ్చినాను. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే మెంటల్ హెల్త్ కంటే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 2 ఇన్ చిక్మగళూరు. మనం ఈరోజు జరీ ఫాల్స్ ఇంకా ముల్లాయనగిరి పీక్ వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. సన్ రైజ్ చాలా బాగుంది ఇక్కడ. లెట్స్ సీ గైస్. ఇప్పుడైతే మనం ముల్లంగిరి పీక్, జరీ ఫాల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, దానికైతే వెళ్దాము. ఇంకా ఏం తెలీదు ఎక్కడికి వెళ్తాము ఏమని చెప్పి వాడు నవ్వుతా అండి వీడియో చేస్తుంటే. సో లెట్స్ గో గైస్, వితౌట్ ఎనీ టైం వేస్ట్ వెళ్ళిపోదాం. 240 రూపీస్ పెట్రోల్ వేయించినాం కదా ఇప్పుడు. లెట్స్ గో. సో జరీ ఫాల్స్కి వెళ్ళే ముందు మనము చిక్మగళూరుని ఎగ్జిట్ అయిపోతున్నాం. గైస్, ఇక్కడ పైన కనిపిస్తున్న లిస్ట్లో జరీ ఫాల్స్ అనే పేరు లేదు కదా, కానీ ముల్లాయనగిరికి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర జస్ట్ రైట్ తీసుకుంటే ముల్లాయనగిరి ఉంటుంది, స్ట్రైట్ వెళ్తే జరీ ఫాల్స్ వస్తుంది. జరీ ఫాల్స్ అనేటివి చాలా బాగుంటాయంట. సో ఫస్ట్ జరీ ఫాల్స్కి వెళ్ళి ఆ తర్వాత ముల్లాయనగిరికి వెళ్తామని చెప్పి అనుకుని ఉండేది. సో ఎలా కుదురుతుందో చూద్దాం ఇప్పుడు. ఒక మినీ వాటర్ ఫాల్స్ వచ్చింది చూడండి, ఎంత బాగుందో. గైస్, వీఆర్ ఆన్ ద వే టు కర్ణాటకస్ హైయెస్ట్ పీక్ ముల్లాయనగిరి. సో చూడండి ఎలా ఉంది అక్కడ. మా మధ్యలో నుంచి క్లౌడ్స్ వెళ్తున్నట్టుంది. గైస్, మినీ వాటర్ ఫాల్. ఎగ్జాటిక్ గా ఉంది వ్యూ. త్రీ కిలోమీటర్స్ టు ముల్లాయనగిరి. గైస్, 3 కిలోమీటర్స్ ఉంది ఈ ముల్లాయనగిరి పీక్ వాక్కి. యాక్చువల్గా అక్కడ నడుస్తున్నారు కదా, సేమ్ అదే. సో దానికి ముందు రైస్ బాత్ 8:30 అయిన టైము. సో వేడి వేడి రైస్ బాత్, ఎట్లా పొగలు ఎట్లా వస్తుందో చూడండి. తినేద్దామా మరి. ఇలాంటి ప్లేస్లో మ్యాగీ ఎవరైనా తింటారు, రైస్ బాత్ తింటామే ఇక్కడ ఫేమస్. ఎంత బాగుంది, ఎంత సూపర్గా ఉంటుంది. ఫుల్గా పొగ. ముల్లాయనగిరి పీక్ వాక్ టోటల్ గా 3 కిలోమీటర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వచ్చే టాక్సీ సర్వీస్ ఉంటుంది. దాన్ని ఎక్కడమే మేలు అంటాను, ఎందుకంటే ఆ పైన నడవాలి, అంత ఓపిక ఉండాలి అంటే ఇక్కడ ఆ టాక్సీ తీసుకొని వెళ్ళడమే మేలు. ఫైనలీ ముల్లాయనగిరి పీక్ ఇది. సూపర్, నాకైతే ఫుల్గా నచ్చింది. ఇంకా ఇక్కడ షార్ట్ ఇస్తుంది. పీక్ అన్నా కదా, ఇది కాదు పీక్. యాక్చువల్గా ఇంకొంచెం నడిచేది ఉంది ఇక్కడ నుంచి. ఇలా నడుచుకొని స్ట్రైట్గా వెళ్తే అప్పుడు అక్కడ పైన ఉంటుంది పీక్, దాన్ని చూపిస్తాను మీకు. లెట్స్ గో.
వీడియోలో అస్సలు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక ప్లేస్ కాదు ఇది. ఖచ్చితంగా అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అయితేనే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇట్లా మాఫ్ అయిపోతుంది. ఓ గైస్, అది ఇంకెంతసేపు నన్నే చూస్తారు. పీక్ చూద్దాం. అసలు ఏమీ కనిపించట్లేదు ఇక్కడ గైస్. నేను ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువని చెప్పి వెనక్కి పంపించేశారంట. ఈరోజు మరి ఎట్లుంటుందో తెలీదు. మెంటల్ హెల్త్ని ఫిక్స్ చేసుకుందామని వచ్చినాను. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే మెంటల్ హెల్త్ కంటే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. గైస్, ఇంకొకటి నేను ఇక్కడ గమనించిన ఒక మంచి విషయం ఏంటంటే దారిలో వెళ్ళే వాళ్ళకి ఆకలి కాకుండా చాలా చోట్ల ఫుడ్ ఉంది. కాకపోతే పక్కన లిటర్ చేయకపోతే మేలు. ఇక్కడ లిటరింగ్ జరుగుతుంది, ఏం చేయలేము మనం. ఎంత మాత్రం కనిపిస్తుంది తెలియదు. ఇప్పుడు క్లౌడ్స్ వెళ్తున్నాయి. నిజంగానే ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫుల్ పీక్ గైస్. ఇంత హైట్ గా ఎప్పుడు నేను రాలేదు. హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. గైస్, ఒరిజినాలిటీని మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఆడియో తీయట్లేదు. చూడండి ఎంత విండీగా ఉందో ఇక్కడ. గైస్, శ్రీ గురుమేలు గడ్డరిగే ముల్లప్ప స్వామి గుట్ట. దిస్ పీక్ ఈస్ అట్ ఎ హైట్ ఆఫ్ 6,300 feet from the sea. No one should climb to the peak of the temple. Please maintain this. Mulangiri Peak. కొండ మీద పిల్లి అంటే ఇదేనేమో. వచ్చామని చెప్పి ఒక ప్రూఫ్ కావాలి కదా, అలా ఇది కర్ణాటక హైయెస్ట్ పీక్ ఇది. పద నెక్స్ట్ అవన్నీ చూద్దాం. వెల్కమ్ గైస్, హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక ఇది. అది హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. ఒక టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ఇక్కడ 6,300 feet అంట. అక్కడ చూపించినా కదా సేమ్ అలాంటిది ఇది కూడా. లోపల గుడి, శివుడి గుడి ఒకటి ఉంది. చాలా బాగుంది చూడడానికి. వైబ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. for the day guys. Karnataka's highest peak, Mulangiri Peak. Let's go. Bye bye guys. ఫాగ్ ఎఫెక్ట్ ఇది. మొత్తం అద్దాలకి ఫాగ్ పట్టింది. లాస్ట్కి నాకు కళ్ళ మీద ఉండే ఇక్కడ హెయిర్ ఉంటుంది ఇది, దీని ఏమో అంటారు, దాని మీద కూడా వాటర్ డ్రాప్లెట్స్ చేరిపోయినాయి. ఇంకా జుట్టు అయితే ఫుల్గా ఇప్పుడే తలస్నానం హెడ్ బాత్ చేసినట్టుంది. లెట్స్ గో. అవ్వట్లేదు అసలు, ఎంత ఎక్కువ చలిగా ఉంది. ఈ కోల్డ్ వెదర్కి ఒక ప్లేట్ వేడి బజ్జీలు తిని ఆ తర్వాత జెర్రీ ఫాల్స్కి బయలుదేరాము. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఇక్కడ వరకు నచ్చింటే అందరూ ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్.